రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో జరుగుతున్న సంఘటనలపై ప్రభుత్వం సత్వరం స్పందించి చర్యలు తీసుకుంటుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి దేవాలయాల్లో దుశ్చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనలపై వెంటనే విచారణకు ఆదేశించామన్నారు. ఇక ముందు ఇలాంటివి జరగకుండా పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి కోనసీమ జిల్లాలో ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం చేసినటువంటి వ్యక్తి మరొకరి పైన ఆలయంలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి పైన తనకున్నటువంటి కోపాన్ని, తనకున్నటువంటి మనస్తాపాన్ని దృష్టిలో ఉంచుకొని అతను ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని చెప్పి పోలీస్ అధికారులు కేసు రిపోర్ట్ చేశారు. దానిపైన అతని మీద కఠినంగా శిక్షించడానికి కావాల్సిన చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. నంద్యాలలో అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయం నిన్న వైభవంగా అక్కడ పూజలు అన్ని జరిపేటప్పుడు అక్కడ ఏకాదశి రోజున స్వామివారికి అలంకారం చేసేటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో వెండి వస్తువులన్నీ నకిలీవని చెప్పి తెలియదు. విచారణ జరుగుతూ ఉంది. కర్నూలు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ని వెంటనే నంద్యాల వెళ్లమని ఆదేశించాం. దీనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎంతటి వాళ్ళైనా సరే కఠినంగా చట్ట ప్రకారం శిక్షించేదానికి ఎస్పీ గారితో కూడా మాట్లాడడం, అలాగే మా సహోదర మినిస్టర్ గారు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారిని కూడా కోరాం. సింహాచలంలో ప్రసాదం కౌంటర్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక తప్పు చేయడం జరిగింది. ప్రసాదాన్ని తయారు చేసే సందర్భంలో దాన్ని ప్యాకెట్లు కట్టి ఆ ప్రసాదాన్ని ప్యాకెట్లు వచ్చినటువంటి భక్తులకు ఇవ్వడం జరిగింది. అందులో ఒక ప్రసాదం ప్యాకెట్లో వేరే ఏదో పురుగు లాంటి ఇది దానిలో కనపడిందని ఆ భక్తుడు తిరిగి కంప్లైంట్ చేస్తే దాన్ని సరిచేసుకుని సరి అయిన సమాధానం చెప్పాల్సినటువంటి అధికారి దురుసుగా మాట్లాడాడని చెప్పి కంప్లైంట్ వచ్చింది. వెంటనే దురుసుగా మాట్లాడినటువంటి వ్యక్తి మీద విచారణ చేసి ప్రభుత్వ విధానాల్లో భాగంగా అతని మీద చర్య తీసుకోమని కమిషనర్ ఎండోమెంట్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.